మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడ మా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి బెల్లంపల్లి పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు, ఇతరులు, తర్వాత టీచర్స్, తర్వాత పోలీస్ అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే, ఈ డ్రగ్ అంటే ఏంటి? గంజాయి. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు, యువకులు, ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు, విద్యార్థులు, ఇతరులు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంది. అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు, తర్వాత ఇతరత్ర కూలి పనులు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడము సర్వసాధారణం. అయితే ఈ గంజాయి అనేది కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు. దీన్ని ఎలా వాడతారంటే, ఈ యొక్క సిగరెట్ లాగా చుట్టి ఒక పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు. తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది. ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది. దీని యొక్క ఇంపాక్ట్స్, ఈ గంజాయి సేవించడం వల్ల, తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే, దీన్ని మానసికంగా, తర్వాత శారీరకంగా, అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా, తర్వాత మన శరీరంపై కూడా ఉంటుంది. ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి. ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు, తర్వాత దాన్ని మానుకోలేకపోతారు. తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా మన ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాము, లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాము, కానీ గంజాయి మత్తులో ఉన్నవాడికి వానికి లెఫ్ట్ తెలియదు, రైట్ తెలియదు. అబ్నార్మల్గా ఉంటుంది ఆలోచన విధానం. ఒక స్టూడెంట్ అయితే చదువుకు స్వస్తి చెప్తాడు, చదవడు, రిజల్ట్ రాదు, చదువు టోటల్గా బంద్ చేస్తాడు. వాళ్ళు తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాల గురించి వేలు లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చే వరకు ఈ గంజాయి అలవాటైన వాడు చదువు మానేస్తాడు. తర్వాత యువకులు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ గంజాయి అలవాట్లు పడి పని కూడా వాళ్ళు బంద్ చేస్తారు. సో నార్మల్గా మనం ఆలోచించేదానికి వాళ్ళ ఆలోచనకి భిన్నంగా ఉంటుంది. వానికి వాడి వరుసలు ఉన్నాయి. గంజాయి బాగా అలవాటు, తాగే అలవాటు అయినకి వాడు అనేకమైనటువంటి ఎలాంటి నేరాలైనా చేయడానికి వాడు వెనుక ముందు ఆలోచించాడు. ఈ అలవాటు ద్వారా బ్రెయిన్ పనిచేయదు, శరీర భాగాలు పనిచేయవు, తర్వాత వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది. తర్వాత వాడు గంజాయి మత్తులో చాలా ఇతర వ్యసనాలకు అలవాటు పడతాడు, దొంగతనాలు చేస్తాడు, నేరాలు జరుగుతాయి. ఇది చెడు అనేది వాడికి తెలియదు. గంజాయి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు వాడికి ఆ మైకంలో నేను చేసే పని ఇది నేరము, ఇది దొంగతనము, ఇది చెడు పని అని వాడికి తెలియకుండానే చేస్తూ ఉంటారు. ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. సో ఇలాంటి ఇది ఎట్లా ఇంత దుష్పరిణామాలు కలిగించేటువంటి మత్తు ఎట్లా అలవాటైందంటే, ఎక్కడో చదువుకున్న పిల్లలు హైదరాబాద్ పోతే అక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఇది అలవాటు అవుతుంది. వాడు ఇక్కడికి వచ్చి 10 మందికి అలవాటు చేస్తాడు. పని చేసుకునే వాళ్ళు కూడా అట్లా అక్కడ ఏదో రకంగా దీని మత్తుకు అలవాటు పడి అది వ్యాప్తి అవుతుంది. ఈ విధంగా గంజాయి రవాణా చేయడము, కలిగి ఉండడము, తాగితే కూడా కేసు అవుతుంది. మనం ఇప్పటి వరకు బెల్లంపల్లిలో ఒక 5 కేసులు నమోదు చేసి దాదాపు 10-12 మందిని మనం జైలుకు పంపడం జరిగింది. చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అందువల్ల
మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి. అందరూ ఈ గంజాయి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి. ఇది మీ బాధ్యత, ఇది సమాజం బాధ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.